మౌన పోరాటం మౌన పోరాటం. గోదావరి, గోదావరి. అమ్మగారు, కరెంటు పోయింది, వెళ్ళి ఇన్వర్టర్ ఆన్ చెయ్యి. కరెంట్ మధ్యాహ్నం ఎప్పుడో పోయిందమ్మా. ఇప్పటి వరకు ఇన్వర్టర్ మీదే నడిచింది. సరే, వెళ్ళి జనరేటర్ ఆన్ చేయమని సత్తికి చెప్పు. వెళ్ళు. సరేనమ్మా. గోదావరి, నా కళ్ళలోకి టార్చ్ పడుతుంది. తీ 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 తీ. అయ్యో సారీ అమ్మగారు, చూసుకోలేదు. నా కళ్ళలోకి లైట్స్ కొట్టకూడదని తెలుసు కదా. తెలుసమ్మగారు, కానీ చీకట్లో పొరపాటున. సర్లే వెళ్ళు. కంటికి ఆపరేషన్ జరిగితే కళ్ళల్లో డైరెక్ట్గా లైట్ పడకుండా చూసుకోవాలి. కానీ గోదావరి పొరపాటున జానకి కళ్ళల్లోకి వేసేసరికి జానకి గోదావరిని తిట్టింది. కళ్ళు లేని పర్సన్కి లైట్ వేసినా వెయ్యకపోయినా ఏమీ తెలియదు కదా. మరి ఈ ఆలోచన అప్పుడెందుకు రాలేదు? లేదు, నేను వేరే ఏదో థాట్లో ఉండి పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా గోదావరి జానకి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తుంటే చూశాను. చూపే లేని మనిషికి డ్రాప్స్ వేస్తుందేంటి? ఏ గోదావరి, ఇలా రా. ఏంటమ్మా? ఏంటి ఏదో డ్రాప్స్ వేస్తున్నావు? జానకమ్మ గారికి కళ్ళు మండుతున్నాయంట. అందుకే డాక్టర్ గారు చల్లదనం కోసమేవో డ్రాప్స్ ఇచ్చారంట. అవే వేస్తున్నాను. గోదావరి ఆ రోజు అబద్ధం చెప్పిందని ఇప్పుడు అర్థం అవుతుంది. దానికి కంట ఆపరేషన్ అవ్వడం వల్లే ఆ ఐ డ్రాప్స్ వేసింది. ఈ విషయం ఇప్పుడు తెలుసుకుని ఏంటి ఉపయోగం? మన కలలన్నీ నాశనం అయిపోయాక, మన వాల్యూ మొత్తం పోయాక ఇప్పుడు తెలుసుకుని ఏంటి యూజ్? ఇప్పుడు మన లైఫ్ని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చారు వీళ్ళంతా. హలో, చెప్పు మధు. రుద్రని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దింపేయండి. ఓకే. రంగనాథ్, ఏంటి అలా చూస్తున్నావు? నా కోడలు జానకి ఎంత తెలివైందో చూసి ఆశ్చర్యపోతున్నావా? మీ కోడలు జానకమ్మ గారు కాదు, ఈవిడ దుర్గా గారు. దుర్గేంటి రంగనాథ్? కంగారు పడకండి మావయ్య. రంగనాథ్ నాకు ముందు నుంచే తెలుసు. తెలుసా? కానీ ఇతను మహేంద్రకి తొత్తు కదా. ఇప్పుడు జానకి కూడా నీలాగే ఉంటుందని మహేంద్ర వాళ్ళకి చెప్పేస్తాడేమో ఇతను. చెప్పడు మావయ్య. ఎందుకంటే ఇక్కడికి రావడానికి ముందే నేను రంగనాథ్ని కలిసి విషయం మొత్తం చెప్పేశాను. ఏంటి దుర్గమ్మ మీరు చెప్పేది? హరిశ్చంద్ర గారి కోడలు మీలాగే ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజంగా జరిగిందా? అవును రంగనాథ్, ఇప్పుడు జానకి మా ఇంట్లో ఉంది. నేను హరిశ్చంద్ర గారి కోడలుగా ఉన్నాను. దుర్గగా నేనెవరో తెలిసిన మనుషులు మన ఆఫీసులో 3 ఉన్నారు. 1 నువ్వు, 2 మురారి, 3 ఆ సువర్ణ. చెప్పు, నువ్వు నాకు సాయం చేస్తావా?
గోదావరి, తీసుకో రంగనాథ్. ఏంటమ్మా ఇది? నాకు తెలుసు రంగనాథ్, డబ్బు కోసం నువ్వు ఆఫీస్లో మహేంద్ర విశాలాక్షి చెప్పినట్టు ఆడతావని నేను తెలుసుకున్నాను. అందుకే మహేంద్ర అప్పుడప్పుడు నీకిచ్చే చిన్న చిన్న టిప్స్లా కాకుండా చాలా పెద్ద మొత్తంగా అమౌంట్ ఇస్తున్నాను. ఇది తీసుకుని నువ్వు నాకో సాయం చేయి. అమ్మా దుర్గమ్మ, ఎంత మాట అన్నారమ్మా. మీకు నేను డబ్బు తీసుకుని సాయం చేయడమా? అలా చేస్తే నాకు పుట్టగతులుండవమ్మా. నా కూతురికి గుండె ఆపరేషన్కి డబ్బు సాయం చేసి దానికి ప్రాణం పోసిన దేవతమ్మా మీరు. మీరు చేసిన ఉపకారానికి తిరిగి ఏమీ చేయలేకపోయానే అని ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఒక అవకాశం వస్తే ఇది ఒక అదృష్టంగా భావిస్తానమ్మా. థ్యాంక్ యూ రంగనాథ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగగానే నేను ఆలోచనలో పడింది నా గురించి కాదమ్మా, మీ అబ్బాయి మురారి సువర్ణల గురించి. వాళ్ళ గురించి ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను రంగనాథ్. చేసింది ఏదైనా తిరిగొస్తుందంటారు. ఇదేనేమో నువ్వు చేసిన మంచి ఈ రోజు నీకు తిరిగొచ్చిందమ్మా. నేను వాళ్ళ వైపే ఉంటూ దుర్గమ్మ గారికి సాయం చేస్తాను. కానీ నాకిప్పటికీ మురారి గురించి సువర్ణ గారి గురించి భయంగానే ఉంది. మురారి మీ గురించి మహేంద్ర గారికి నాకు చాలా చెప్పాడు. ఆ మాటల్లో మీ మీద ఎంత కోపం కనిపించిందో నాకు తెలుసు. మహేంద్ర గారు ఆ కోపానికి ఆజ్యం పోసి ఇంకొంచెం పెంచే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి సువర్ణ గారు బిజినెస్లో సాయం చేస్తున్నారు కాబట్టి. సువర్ణ మురారి నాకు దూరం చేసి తన దగ్గరికి రప్పించుకోవాలని చూస్తోంది. మురారిని మంచి చేసుకుంటే సువర్ణకి 1000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అందుకే సువర్ణ మురారి కోసమే మహేంద్రకి విశాలాక్షికి బిజినెస్ లో హెల్ప్ చేసి వాళ్లతో పార్ట్నర్ గా జాయిన్ అయ్యింది. దుర్గమ్మ, మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారమ్మా. ఆఫీస్ లో అడుగు పెట్టాల్సిన క్రూషియల్ సిచ్యువేషన్ నాది. గెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందు తనకి ఎదురయ్యే అడ్డంకుల గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుంటారే గాని అక్కడ అడుగు పెట్టగలిగితే తనకి ఎంత మంచి జరుగుతుంది అని ఆలోచించరు. కాని తల్లి, ఈ రంగనాథ్ అంటే నీ వల్ల మేలు పొందాడు కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటాడమ్మా. కానీ సువర్ణకి నీ కొడుకు మురారికి ఏం చెప్తావు చెప్పు? వాళ్ళక్కడ నిన్ను చూస్తేనే మొత్తం అర్థమైపోతుంది కదమ్మా. మహేంద్ర విశాలాక్షి వాళ్ళకి ఇప్పుడు ఈ ఆఫీస్లో ఏ అధికారం లేదు కాబట్టి వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకున్న సువర్ణకి ఈ ఆఫీస్లో చోట్లేదు. ప్రస్తుతం సువర్ణ దగ్గర చేస్తున్న మురారికి ఇక్కడికొచ్చే అవకాశం ఉండదు. అంటే సువర్ణ గారి బిజినెస్ ఆఫీసు మన ఆఫీస్లో ఉండదా అమ్మగారు? అవును, ప్రస్తుతానికి నేను వాళ్ళిద్దరికీ జానకిగా ఎదురు పడకపోవడమే మంచిది. అలా చెయ్యాలంటే ఇదొక్కటే దారి కనబడుతోంది నాకు. రంగనాథ్, నువ్వు నా తరపున సువర్ణతో మాట్లాడు. వాళ్ళ ఆఫీస్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయమని చెప్పు. నేను మహేంద్ర వాళ్ళకు కూడా చెప్తాను. సువర్ణని మురారిని నాకు ఎదురు పడకుండా నువ్వే చూసుకోవాలి. అలాగేనమ్మా. సరే, ఇక మేము బయలుదేరుతాం. సరేనమ్మా.